నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, ఏదైనా చందమామ కథ, చాలా పెద్ద కథ, హ్మ్. ఒకటే దెబ్బ, ఒక్కసారితో అయిపోయేలాగా. పూర్వం కాశ్మీర్ రాజ్యానికి జయచంద్రుడు అని ఒక రాజు ఉండేవాడు. ఆయనకి శక్తిసింహుడని ఒక తమ్ముడు. జయసింహుడు, శక్తిసింహుడు. అయితే ఏమైంది, జయసింహుడు రాజుగా ఉండేవాడు. ఆయనకో కూతురు, శక్తిసింహుడికో కూతురు. కాకపోతే ఈ శక్తిసింహుడు కొంతమంది మంత్రులు, సామంతులతోటి స్నేహం చేసి అన్న మీద తిరుగుబాటు చేసి రాజ్యం లాగేసుకున్నాడు. వాళ్ళిద్దరూ శత్రువులు అయిపోయారు. ఈ జయసింహుడు ఏం చేశాడంటే రాజ్యాన్ని విడిచిపెట్టి ఓడిపోయాడు కాబట్టి అడవుల్లోకి వెళ్ళిపోయాడు. ఆయన ఫాలోవర్స్ కొంతమంది చిన్న సైన్యం ఆయన వెనకాల పడి వెళ్ళిపోయింది. అయితే జయసింహుడికి ఒక కూతురు ఉంది కదా, లీలావతి ఆ పిల్ల పేరు. అది ఆ అమ్మాయి శక్తిసింహుడి కూతురు మాలతి, ఇద్దరు బాగా క్లోజ్గా ఉండేవాడు. ఇతను ఏం చేశాడంటే అన్నయ్యని తరిమేశాడు, కానీ తన కూతురికి తోడుగా ఉండటం కోసం లీలావతిని వెళ్ళనివ్వాలి ఆడకి. అంతఃపురంలోనే పెంచాడు. ఈ ఆడపిల్లలు ఇద్దరు అసలు ఒకళ్ళనొకళ్ళు విడదీయరాని సంబంధంతో కవల పిల్లలాగా కలిసే తిరిగేవాళ్ళు, ఒకే రకం బట్టలు కట్టుకునేవాళ్ళు, ఎంతో చక్కగా ఉండేవాళ్ళు. ఉన్నా కూడా తన తండ్రి లేడని, తండ్రి అడవులకు పోయాడని లీలావతికి కష్టంగానే ఉండేది. ఓ 10-11 ఏళ్ల పిల్ల అప్పటికి. కొంతకాలం గడిచింది, ఆడపిల్లలిద్దరు యుక్త వయస్కులు అయ్యారు. కొంచెం దిగులుగానే ఉండేది. అయితే ఏమైందట, ఒకసారి ఊళ్ళో కుస్తీ పోటీలు అవి ఇవి జరిగినాయి. మల్లయోధులు చాలామంది ఉన్నారు వీళ్ళకి. కాశ్మీర్ రాజ్యంలో మల్లయోధుడు మామూలుగా కాదు, నడగొండలాగా ఉంటాడు. అయితే అతనే గెలిచాడు. గెలిస్తే ఇంకెవరైనా ఇతన్ని గెలవడానికి ఉన్నారా అని కేకలు పెట్టి ఉద్ఘోషాలు చేస్తారు కదా. చేసేసరికల్లా ఒక కుర్రాడు నేను వస్తానన్నాడు. తీరా చూస్తే ఆ కుర్రాడు కొంచెం బలంగానే ఉన్నాడు, కానీ సుమారుగా ఉన్నాడు. ఇంత కొండలాగా ఉన్నవాడిని మామూలు వాడు ఏం చేస్తాడు? అయ్యో, ఆడపిల్లలిద్దరికి అబ్బాయి నచ్చాడు. అయ్యో, చిన్న కుర్రాడలే ఉన్నాడు, ఎక్కడ ఆగుతాడు వీడి ముందు అనుకున్నారు. సరే రాజుగారు సరే ప్రయత్నం చేయమంటే, కుర్రాడు సన్నగా చిన్నగా ఉన్నాడు కానీ మంచి యుక్తి కలిగిన వాడు. వాడి మల్లుడికి దొరకల. మల్లుడిని ముప్పు తిప్పలు పెట్టి మల్లుడికి ఆయాసం వచ్చే వరకు విసిగిచ్చి ఆయాసం వచ్చాక 4 దెబ్బలతో పడగొట్టేశాడు. రాజు ఎంతో మెచ్చుకున్నాడు. అమ్మాయిలు ఇద్దరు కూడా చాలా సంతోషించారు. వాళ్ళకి అట్లాంటి సరదాలు ఉన్నాయి. స్పోర్ట్స్ దగ్గరుండి చూసేవాళ్ళు. బోళ్ళు చప్పట్లు కొట్టారు ఇద్దరు. అక్కడి నుంచి ఈయన దగ్గర పిలిచి ఆప్యాయంగా పలకరించి, ఏ అబ్బాయి ఏ ఊరు ఏమిటి అంటే, నా పేరు మకరాంకుడు అండి, నేను గోపాలదేవుడి కుమారుడిని అని చెప్పాడు. రాజుగారి మొహం ముడుచుకున్నాడు. ఎందుకు? జయసింహుడికి స్నేహితుడు గోపాలదేవుడు. పాత రోజుల్లో జయసింహుడు గోపాలదేవుడు కలిపి వేటాడేవాళ్ళు. అతను మరణించాడు. కానీ ఎప్పుడైతే గోపాలదేవుడు కొడుకు అని తెలియంగానే ఈయనక మాడు మొహం పెట్టుకున్నాడు. ఇక పెద్దగా ఎంకరేజ్ చేయలే. తన ఆగర్భ శత్రువు తాలూకు ఫ్రెండ్ కొడుకు అంటే ఎవరికి ఇంట్రెస్ట్ ఉంటుంది? అమ్మాయిలు ఇద్దరు గమనించారు అది. ఆయన ఏదో సరిగ్గా సంభావించలేదు. ఈ కుర్రాడు చిన్నపుచ్చుకున్నాడని అతని దగ్గరికి వెళ్ళి, స్పోర్ట్స్లో గెలిచిన వాళ్ళందరినీ పలకరిస్తున్నారు. అతని దగ్గరికి వెళ్ళి, ఎంతో బాగా పోరాడేవు నువ్వు అని చెప్పి, ఈ లీలావతి ఏం చేస్తుంది, మెళ్ళో ఇంచి ఒక చంద్రహారం తీసి అతని మెళ్ళో వేసి, దీన్ని నీ దగ్గర అట్టు పెట్టుకో, నా గుర్తుగా, నువ్వు చాలా బాగా పోరాడావు, నీ యుక్తి నాకు చాలా నచ్చింది అని చెప్పి, అతను గోపాలదేవుడు కొడుకు అని తెలుసుకున్నారు. వీళ్ళు కూడా ఇంటికి వెళ్ళిపోయారు. ఆ అబ్బాయి వెళ్ళిపోయాడు. సరే, సైన్యంలో కొంత అవకాశం లభించింది. అప్పుడప్పుడు ఈ స్పోర్ట్స్ మీట్ అయ్యే వరకు ఇక్కడే ఉండమని అబ్బాయికి చెప్పారు. అవి రోజు ఏవో స్పోర్ట్స్ మీట్ అయ్యేవి. ఆ అబ్బాయి కనపడుతూనే ఉన్నాడు. మెల్లిగా ఈ లీలావతి అతనికి కళ్ళు కలుస్తున్నాయి అన్నమాట. మొహాలు ఒకళ్ళ మీద ఒకళ్ళకి ఆసక్తి ఉన్నట్టు తెలిసేలాగానే ఉంది. ఆ అబ్బాయి గురించి మాట్లాడితే చెల్లెలు నవ్వుతున్నది. అక్క, నీ మనసు అక్కడ పట్టేసిందే అంటూ ఉండేది. మా నాన్న స్నేహితుడు కొడుకు కదా, మనకు స్నేహితుడు కాకపోతాడా అనేది. కొన్నాళ్ళ తర్వాత మకరాంకుడు అంటే విసుగు పుట్టేది ఈయనకి, ఈ రాజుగారికి, శక్తిసింహుడికి విసుక్కుంటూ ఉండేవాడు. ఒకనాడు ఏమనిపించింది, స్పోర్ట్స్ మీట్ చాలా రోజులు జరిగింది. ఈ మీట్కి వచ్చిన వాళ్ళందరూ కూడా మాలతి కంటే లీలావతిని మెచ్చుకునేవాళ్ళు. లీలావతి పెద్దది, ఆ పిల్ల తెలివిగా మాట్లాడేది. పైగా తండ్రి రాజుగా ఉన్నప్పటి నుంచే పుట్టింది అమ్మాయి. మొదటి నుంచి యువరాణి హోదాలో ఉండి వచ్చిన వాళ్ళని చూసుకోవటాలు అవన్నీ నేర్చుకుని ఉంది. కొంచెం తెలివిగలది. మాలతి ఉక్కరవ చిన్నపిల్ల. ఆ అమ్మాయికి అక్కయ్య వెనకాల తిరగటం, మామూలుగా రెండో వాళ్ళకి అవి రావు. రెండో వాళ్ళు పెద్దవాళ్ళ వెనకాల తోకల్లాగా తిరుగుతూ ఉంటారు. ఇప్పుడు ఈ పిల్లని పెట్టడం వల్ల మాలత అలాంటివన్నీ నేర్చుకోవాలి. ఆ ప్రోటోకాల్స్ అన్ని అక్కే చూస్తుంది. న్యాచురల్లీ కదా. నువ్వు ఆఖరి వాళ్ళని గమనించి, వాళ్ళకి చాలా రావు మర్యాదలు గిర్యాదలు చేతకావు. పెద్దవాళ్ళు అవన్నీ సమర్థిస్తారు. వీళ్ళు వాళ్ళ వెనకాల నీడల్లాగా తిరుగుతూ ఉంటారు. ఈ పిల్లకి నీడలా ఉండటం అలవాటైంది.
అన్ని పెద్దమ్మాయే సమర్థిస్తుంది. ఇంక ఇప్పుడు చేసేది ఏముంది? అక్కడి నుంచి ఏమైంది, వచ్చిన వాళ్ళంతా వాళ్ళు వీళ్ళు ఆ దేశం నుంచి ఈ దేశం నుంచి వచ్చిన వాళ్ళంతా పెద్దమ్మాయి గారు భలే చురుకు అన్నలా మెచ్చుకునేవారు. గుండు మండిపోయేది. చిచ్చి ఈ పిల్లని ఉంచుకునేసరికి నా పిల్ల కనపడకుండా పోయిందని నువ్వు మీ నాన్నతో అడవికి వెళ్ళిపో, మీ నాన్న దగ్గరికి పో నువ్వు అంటాం మొదలెట్టాడు. మకరాంకుడి మీద చిరాగ్గా ఉంది, వాడు రోజు కనపడుతున్నాడు. ఇప్పుడు కొత్తగా ఈ పిల్లని అందరూ మెచ్చుకోవటం మొదలుపెట్టారు. దాంతో చిర్రెత్తుకొచ్చేసింది. సరే వెళ్ళిపో అనేసరికల్లా ఈ మాలతి పొలబోదిపోమని ఏడ్చింది. అదే నాన్న మీ ఇద్దరం ఒక ప్రాణంగా ఉన్నాం, అక్కయ్య లేకపోతే నేను ఉండను అంటే అట్లా కాదన్నాడు ఆయన. అట్లా కాదు, అది వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్తే నువ్వు నీ తండ్రి దగ్గర ఉండాలి, దానికి వాళ్ళ నాన్న కావాలి నీకు వద్దా అని తిట్టాడు. పెళ్ళి ఒప్పుకుంది. కానీ ఏమనుకున్నారు, అసలు వీళ్ళకి చెప్పొద్దు, ఆయన ఏదో ఏర్పాటు చేస్తాడు, ఆ లోపలే మన ఇద్దరం వెళ్ళిపోతాం, పోయి అడవిలోనే ఉందాం నా పెద్దనాన్న దగ్గర అని చెప్పి అక్కయ్యని ఒప్పించింది. ఆ అమ్మాయికి తండ్రి దగ్గరికి వెళ్ళాలని ఉంది లీలావతికి, కానీ మాలతిని వదిలిపెట్టడం మీద పెద్ద ఆసక్తి లేదు. అది ఎటాగో వస్తానంటోంది కదా. సరే వీళ్ళు ఏం చేశారు, డబ్బు దశకం నగలు నాణ్యాలు ప్యాక్ చేసేసుకున్నారు. కానీ తమ వేషాలు తీసేసి సామాన్యులుగా ముతక బట్టలు వేసుకుని అడవి దారి పట్టి ఊళ్ళోంచి బయటికి వెళ్ళిపోయి ఇక ఊర్లన్నీ దాటే వరకు ఆ అడవి ఇంతేం దగ్గరలో లేదు, టౌన్కి ఎక్కడో ఉంది. వీళ్ళు ఒక సిటీలో నగరంలో ఉన్నారు. వెళ్ళగా వెళ్ళే దారంతా చేతిలో డబ్బులు ఉన్నాయి కదా, అన్ని చోట్ల తిండి తిప్పలు శుభ్రంగా నడిచాయి. వీళ్ళు ఏం ప్లాన్ చేసుకున్నారు, ఇట్లా ఆడపిల్లల్లాగా వెళ్తే ఇబ్బంది అవుతుంది, నేను నీకంటే పెద్దదాన్ని కొంచెం గైరుగా పెద్దగా పిల్లగా కనపడతా కాబట్టి నేను మగ వేషం వేసుకుంటా, నువ్వు చెల్లెలు వేషం వేయమంది. చెల్లెల్ని ఎట్లాగూ చెల్లెలకు అలవాటే, అది చెల్లిగానే ఉంటుంది. ఈ మగపిల్లాడి వేషం వేసుకుంది లీలావతి. ఓ పల్లెటూరి అన్న చెల్లెలు ఇవే వేషాలతో అన్ని ఊళ్ళలోనూ తిండి తిప్పలు చూసుకుని అడవి దగ్గరికి వెళ్ళేసరికి వాళ్ళ వల్ల అక్కడ ఏమీ లభించలే. వీళ్ళకి చెట్లు ఎక్కటాలు రాదు, తేనె పిండుకోవటం రాదు, దుంపలు కాల్చుకోవటం రాదు, పొయ్యి వెలిగించడం రాదు, ఏమీ రావు. అడవి లోపలికి వెళ్ళి కొద్దీ వెతుక్కోవాలి, వాళ్ళు ఎక్కడున్నారో తెలియదు. అవి ఎన్ని రోజులు పడతాయో తిండి తిప్పలు. అదే కదా, మొదటి రోజున్నర గడిచేసరికల్లా వేలబడిపోయారు. దాహం, మంచినీళ్ళు కావాలి, నీళ్లు ప్యాక్ చేసుకెళ్ళాలి, ఆ తెలివితేటలు రాలా వాళ్ళకి. ఊళ్ళల్లో అన్నీ లభిస్తున్నాయి, అక్కడ కూడా ఉంటాయి అనుకున్నారు. అక్కడి నుంచి చిన్నపిల్లేమో కాళ్ళు నొప్పులు పుడుతున్నాయని కూర్చోబడిపోయింది. ఈ లోపల ఎవరో కొంతమంది గొర్రెలు కాపర్లు వెళ్తున్నారు. వెళ్తుంటే ఓ కుర్రాడి దగ్గర తాబేటికి అయింది. బాబు మంచినీళ్ళు ఉన్నాయా అని కేకేసింది. వాడు వచ్చి నీళ్ళు ఇచ్చాడు. నీళ్ళు ఇస్తే మరి వీడు మగవేషంతో ఉంది కదా లీలావతి, మేము ఏదో పని మీద వచ్చాము, అడవిలో ఉందామని వచ్చాము, మరి ఇక్కడ ఏం అవకాశాలు దొరకలేదు, మా చెల్లెలు శోషొచ్చి పడిపోయేలాగా ఉంది, తిండి తిప్పలు ఏమైనా దొరుకుతాయి అంటే ఇతను ఏమన్నాడు, కొంచెం బాగా ముందుకెళ్తే ఒక గొర్రెలు కాపరి తన ఇల్లు అమ్మేసి వెళ్ళిపోదాం అనుకుంటున్నాడు. అడవిలో ఉంది వాళ్ళకి ఇల్లు, అక్కడికి వెళ్ళండి, అక్కడ ఉంటే ఈ పూట మీకు భోజనం లభిస్తుంది, వాళ్ళు ఏదో తిండి పెడతారంటే ఈ చెల్లెల్ని మంచినీళ్ళు ఇచ్చి మెల్లిగా లేవ తీసుకుపోయింది. సంచులు మోసుకుంటూ వెళ్ళారు అక్కా చెల్లి. వెళ్తే ఆ గొర్రెలు కాపరి ఏమన్నాడు, ఆ రాత్రికి వాళ్ళకి భోజనం పెట్టి అమ్మ ఇల్లు అమ్మేద్దాం అనుకుంటున్నాను అనేసరికల్లా ఈ ఇల్లు మాకే అమ్మేసే, మేము ఈ అడవిలో ఉంటాం, తాము డబ్బు దశకం తెచ్చుకున్నారుగా, డబ్బులు ఇచ్చేసి ఆ ఇల్లు తీసుకున్నారు. అక్కడి నుంచి మెల్లిగా కుస్తీ పట్టి ఆ ఇంట్లో 3-4 వారాలకు సరిపడా తిండి పదార్థాలు ఉన్నాయి. కొన్ని నెలలకు సరిపోతాయి, వారాలే కాదు నెలలకే. ధాన్యం ఉంది, పిండి ఉంది, తర్వాత ఏమో చుట్టుపక్కల అవి ఇవి కూర కాయ ఏవో కనపడుతున్నాయి. సరే మెల్లిగా పొయ్యి వెలిగించడం, 2-3 రోజులు ఉండండి అని నేర్చుకుని వాళ్ళ దగ్గర వాళ్ళు వెళ్ళిపోయాక అన్న చెల్లి వేషంతో అక్కా చెల్లి ఉండిపోయారు. అడవిలో తిరగటం మొదలుపెట్టారు. ఒక చోట లీలావతి అని పేరు చెక్కుంది చెట్టు మీద. వీళ్ళు ఏమనుకున్నారు, ఇది మకరాంకుడే చెక్కుంటాడు, ఎందుకంటే ఈ అమ్మాయికి పరిచయమైన మగవాడు ఇంకొకడు లేడు, పేరు చెక్కుందంటే బహుశా ఆ అబ్బాయే అయి ఉంటాడని అనుకున్నారు. సరే ఏమైంది, ఇంతలో ఇంకో కథ ఇందులో. ఈ మకరాంకుడు ఎవరు, గోపాలదేవుడు అనే ఒక రాజ సామంతుని కుమారుడు. అతను కొంచెం చిన్నపిల్లాడిగా ఉండగానే తండ్రి చనిపోతే ఒక ఏజ్ వచ్చాక వాళ్ళ అన్నయ్య శశాంకుడికి అప్పచెప్పాడు తండ్రి చనిపోతూ, తమ్ముడు కూడా బాగా చూసుకోని. వీళ్ళిద్దరికీ ఒక 6-7 సంవత్సరాల వారం ఉంది. వాడు ముందు నుంచి అన్నయ్యతో తండ్రితోటి తిరిగి వాడు కాస్త గట్టిపడ్డాడు. ఈ అబ్బాయి చిన్నపిల్లాడిగా ఉండి ఇంట్లో ఉన్నాడు. తండ్రి చనిపోయేసరికల్లా క్రమంగా రోజులు గడిచే కొందికి ఈ శశాంకుడు, ఈ మకరాంకుడు ఇక్కడ ఉండి, వాడు పెద్దవాడి పేరు శశాంకుడు, రెండోవాడి పేరు మకరాంకుడు, వీడు రెండోవాడు. రోజులు గడిచే కొందికి ఈ పిల్లాడు ఇంట్లో పని వాళ్ళతో తిరిగి తన తండ్రి ఎట్లా ప్రవర్తించేవాడు, ఎలా ఉండేవాడు నేర్చుకుని హుందాగా బిహేవ్ చేయటం అది ప్రాక్టీస్ చేశాడు. శశాంకుడు ఫ్రెండ్స్ అంతా అనేవాళ్ళు, మీ తమ్ముడు రాజు అయిపోతాడు, అందరూ వాడిని గౌరవిస్తారు, వాడు మీ నాన్నలాగా ప్రవర్తిస్తాడు,
అనేసరికి ఆ చిన్న రాజ్యం తమ్ముడికి భాగం పెట్టడం ఇష్టం లేకపోయింది. పైగా ఈ రాజ్యంలో ఏమైంది, తమ్ముడు అన్నయ్యని వెళ్ళగొట్టి రాజ్యాన్ని ఆక్యుపై చేసిన ప్రాంతం అది కాశ్మీర్ దేశం. వీళ్ళది చిన్న ప్లేస్ అవంతి. ఏం జరుగుతుంది, రేపొద్దున వీడిని ఇటాకే హుందాగా బాగున్నాడు అంటే రేపొద్దున వాడు రాజయ్య కూర్చుంటే వీడిని పెంచిన నేనేమవ్వాలి? ముందు నుంచి నేనే కదా వీడిని చూశాను. నాన్నకి బాగుండనప్పటి నుంచి తమ్ముడు సంగతి నేనే చూశాను. దాంతో ఏం చేశాడు, వాళ్ళ తమ్ముడిని వీడిని ఎట్లాగైనా అడ్డు తప్పించాలని స్నేహితులు బాగా రెచ్చగొట్టారు. అన్నదమ్ముల్లో ఇలాంటి వ్యవహారాలు నడుస్తాయి, రాజ్యాల దగ్గర మరీ కుదురుతాయి. వాళ్ళు ఏమన్నారంటే, కాశ్మీర్ రాజ్యంలో స్పోర్ట్స్ మీట్ అవుతోంది, అక్కడ మల్ల యుద్ధం ఉంది, మీ తమ్ముడికి ఎలాగో మల్ల యుద్ధం అంటే ఇష్టము, అక్కడికి పంపించావంటే వాళ్ళ మల్లుడు వాడు నడగొండలాగా ఉంటాడు, పిల్లాన్ని పీక వేసి చంపేస్తాడు, పైగా ఎందుకు పనికి రాకుండా చేస్తాడు, చచ్చిపోతే అక్కడికి పంపించమని అక్కడికి ఎంకరేజ్ చేసేసరికల్లా వెళ్ళు స్పోర్ట్స్ మీట్కి వెళ్ళు, నువ్వు మన ఊరిని రిప్రజెంటేట్ చేయని తమ్ముడిని తోసాడు. ఆ తమ్ముడు అక్కడికి వెళ్తుంటే మధ్యదారిలో ఎవరో కనపడి హాత్తేరి నిన్ను చంపడానికే ప్లాన్ చేశారా అనేసరికి చాలా కష్టంతో వచ్చింది. ఏమిటి మా అన్నయ్యకి ఇలా వచ్చి పుట్టింది, సరే ఏదో చచ్చేపోదాంలే పోని, అక్కడ ఏదో పేరు తెచ్చుకుని గోపాలదేవుడి కొడుకు బాగా పోరాడాడని పేరు తెచ్చుకుని చచ్చిపోదామని వచ్చాడు. కానీ ఇక్కడ గెలిచాడు. ఈ గెలిచిన తర్వాత ఏమైంది, రాజుగారి 4 రోజులు కూడా సరిగ్గా చూడలేదు తాను. మళ్ళీ వెనక్కి వెళ్ళేసరికల్లా గెలిచి ఇంటికి వచ్చేసరికల్లా శశాంకుడికి భయం వేసింది. అమ్మో వీడు వాణ్ణి కూడా గెలిచాడంటే మన కొంప ముంచేస్తాడని ఒకనాటి రాత్రి తమ్ముడున్న గదికి నిప్పు పెట్టిద్దాం అనుకున్నాడు. ఈ నౌకర్లలో ఉన్న ఒక ముసలివాడు అది గమనించి, బాబు ఇల్లు నిప్పు పెట్టేలాగా ఉన్నారు, నువ్వు పారిపోదు కానీ పద, నిన్ను ఎక్కడి నుంచో ఏదో పక్క నుంచి సందు నుంచి తీసుకుపోతానని ఈ కుర్రాన్ని వెంబడి పెట్టుకుని ఏదో పిచ్చి సందులోకి, పాడుబడిన ఇళ్ల సందులోకి తీసుకుపోయి కుర్రాన్ని దాటిచ్చేశాడు. అటు గది తగలబడిపోయింది కానీ మకరాంకుడు తప్పించుకున్నాడు. ఆ తప్పించుకున్న మకరాంకుడు అడవిలోకి చేరాడు. వీళ్ళ దగ్గర ఏమీ లేవు, రాత్రికి రాత్రి పారిపోయారు. కాయ కసురు తిన్నారు, సరిపోలా ఆహారం. ఇక నడవగా ఈ ముసలివాడు నౌకరు తీసుకొచ్చాడు కదా, వాడి వేళ పట్టును ఇంత తింటారు, పెద్ద వయసు వచ్చేసరికి ఎక్కువ తినలేరు, వేళ తప్పి ఉండలేరు. ఎక్కడో కళ్ళు తిరిగి పడిపోయేసరికల్లా ఈ మకరాంకుడు ఏం చేశాడు, నువ్వు ఇక్కడే పడుకో, నేను ఏమైనా నీళ్లు తిండి దొరుకుతుందేమో చూస్తానని మొత్తం వెతకడానికి వెళ్ళాడు. ఈ వెళ్ళి ఎక్కడికి వెళ్ళాడు, పాతరాజైన జయసింహుడు ఉన్న ప్రాంతానికి వెళ్ళాడు. అక్కడ వాళ్ళు ఒక 4-5 ఆశ్రమాలు లాంటివి, ఒక పర్ణశాల లాంటివి కట్టుకున్నారు. అప్పుడే వంట చేసుకున్నారు. ఆయన చూడడానికి వచ్చిన వాళ్ళు కొంతమంది ఉన్నారు, ఆయన ఆశ్రితులు కొంతమంది ఉన్నారు. వాళ్ళు అక్కడ వంట చేసుకుని తింటున్నారు. ఆ వంట చూడగానే మకరాంకుడు ఏమన్నాడు, కత్తిపుచ్చుకుని ఎవరైనా సరే ఆహారం ముట్టుకుంటే చంపేస్తాను, ఈ ఆహారం అంతా నాకు కావాలన్నాడు. అనేసరికి జయసింహుడు ఆశ్చర్యపోయి, ఎందుకు నాయన అంత కంగారు పడతావు, నీకు కావాలంటే తిను, ఆకలిస్తే తిను, దానికి ఎవరినైనా చంపడం కొట్టడం ఎందుకు, కావాలంటే ఇంకా కొంచెం వండించుకుందాం, మళ్ళీ వండుకుందాం, వాళ్ళంత ఆహార పదార్థాలని మనకు వచ్చిన భయం ఏమీ లేదని ఓదార్చాడు. దాంతో ఈ మకరాంకుడు సిగ్గుపడి, క్షమించండి, నేను కూడా జంతువులాగా ప్రవర్తిస్తున్నాను, ఆకలితోటి 3 రోజులు అయిపోయింది మేము అన్నం తిని, నాకంటే ముందు నా పనివాడు పాపం ముసలివాడు, వాడి వల్ల అయ్యేలాగా లేదు, కొంచెం ఆహారం ఇచ్చారంటే అతనికి ఇస్తానన్నాడు. సరే ఈయన కుర్రాన్ని కూర్చోబెట్టి భోజనం పెట్టి కొంచెం ఫుడ్ ప్యాక్ చేసి ఇచ్చాడు. మంచినీళ్ళు కించినీళ్ళు ఇచ్చి ఎవరో మనిషి సాయం పంపిస్తే ఆ ముసలి నౌకరికి కూడా అన్నం పెట్టి కాస్త వాడిని గోపికి తెచ్చాక వచ్చేసి ఈ పటాలం దగ్గరకు వచ్చాక ఆయన అడిగాడు, ఎవరి తాలూకు ఏంటంటే గోపాలదేవుడి 2వ కుమారుడు అనగానే ఆయన ఆశ్చర్యపోయాడు. అదేమిటో నేను చూసినప్పుడే అనుకున్నా, చూసిన మొహంలాగా ఉందని, మీ నాన్న నాకు చాలా స్నేహితుడు, మేమిద్దరం ఈ అడవిలో ఎన్నేళ్ళో వేటాడేమో, ఏమైంది ఏమిటి అంటే మా అన్నయ్య ఇట్లా చేశాడండి, పారిపోయి ఇచ్చాను అన్నాడు. తనని తమ్ముడు ఎట్లా చేశాడో తిండి అన్నయ్య. దాంతో ఆయన బాబు నా దగ్గరే ఉండు అని కుర్రాన్ని తన దగ్గరే ఉంచుకున్నాడు. ఈ అడవిలో తిరిగే క్రమంలో ఆ మకరాంకుడు ఇక్కడ చెట్టు మీద లీలావతి పేరు చెక్కాడు. ఈ అమ్మాయిలు అడవంతా వెతుకుతున్నారు కానీ ఆ జయసింహుడు ఎక్కడున్నాడో పట్టుకోలేకపోయారు. రోజు కాస్త దూరం వెతుక్కుంటూ వెళ్ళేవాళ్ళు. అక్కడి నుంచి ఈ నీలావతి వేషం మార్చుకుందిగా, తన పేరేమో పుష్కరుడు, మాలతి పేరేమో లక్ష్మి అని పెట్టుకుంది. ఈ పుష్కరుడి వేషంలోనే ఈ అమ్మాయి రోజు తిరిగేది, మగ వేషం కాబట్టి ఇబ్బంది లేదు. అడవిలో తిరుగుతుంటే ఒకనాడు మకరాంకుడు ఎదురుపడితే మాట్లాడుకున్నారు. మకరాంకుడు మెళ్ళో తనిచ్చిన చంద్రహారం ఉండడానికి గమనించి వీడు తన మీద మనసు పెట్టుకునే ఉన్నాడని, ఇతనే అక్కడ లీలావతి పేరు చెక్కాడని నిర్ధారణ చేసుకుంది. ఆ అమ్మాయికి ఇతని మీద ఇంట్రెస్ట్ ఉంది. ఎప్పుడైనా ఒకటి మీద ఇంట్రెస్ట్ వెళ్తే సంవత్సరం తర్వాత అయినా వాళ్ళని గుర్తుపడతారు, అంత తొందరగా మర్చిపోరు కదా.
సరే మాట్లాడుకున్నారు. కానీ అతనికి లీలావతి పోలికలు ఉన్నాయి ఈ అబ్బాయికి అని తెలిసింది. కానీ ఇదే లీలావతి అయి ఉంటుందని అనుకోవాలి. ఎందుకంటే లీలావతి అమ్మాయి మొదటి నుంచి కూడా మొరటుగా కనపడ్డము, తర్వాత ఏమో మాటలు యాస మార్చేసుకుంది. స్వీట్ వాయిస్ కాకుండా బేస్ వాయిస్ తోటే మాట్లాడేది. దాంతో వీళ్ళిద్దరూ ఫ్రెండ్స్ అయ్యారు. 2 సార్లు ఒకసారి 2 సార్లు కలుసుకున్నారు. కలుసుకున్నాక అతను ఏం చెప్పాడంటే, నేను ఆ లీలావతిని మర్చిపోలేకపోతున్నాను, నా ప్రాణం అంతా ఆ అమ్మాయి మీదే ఉంది, నేనేమో అడవిలో ఉన్నాను, ఆ అమ్మాయి రాజ్యంలో ఉంది, పోనీ ఇక్కడే ఉన్నా ఈయన కూతురు కాబట్టి నాకు కుదిరేది, ఇప్పుడు నేనేం చేయగలను, ఆ శక్తిసింహుడు అమ్మాయిని వదులుతాడో వదలడో తెలియదంటే, అయితే ఈ లీలావతి ఏమంది, నువ్వు ప్రేమిస్తున్నానని చెప్పావంటే, ఎక్కడ చెప్పాను, మేమిద్దరం చూసుకుంటూ ఉండేవాళ్ళం అంతేనన్నాడు. అయితే ఓ పని చెయ్యి, నువ్వు మా ఇంటికి రా, మా ఇంట్లో మా చెల్లెలు ఉంది, నేను లీలావతిలాగా నటిస్తా, మా చెల్లితో అంటల్లా నేనే లీలావతిగా నటిస్తాను, అప్పుడు నువ్వు లీలావతితో ఏమేమి చెప్పదలుచుకున్నావో అవన్నీ నాకే చెప్పు, నీకు కూడా కొంచెం మనసులో బరువు తీరినట్టు ఉంటుంది అని చెప్పి ఇంటికి తీసుకెళ్ళింది. అమ్మాయిలు ఇద్దరు ఇతను లీలావతితో మాట్లాడుతుంటే మంచిగా ఎంజాయ్ చేసేవాళ్ళు. లీలావతికి ఎలాగో సరదాగా ఉంది, తనకు కావాలి ఇతను ఎట్లాగైనా, కానీ ఇప్పుడే తన వేషం బయట పెట్టకూడదు. వీళ్ళిద్దరూ బాగా కలుస్తూ ఉండేవాళ్ళు తరచుగా. రమగారు, మనము లీలావతి అండ్ మకరాంకుడు కథ చెప్పుకుంటూ ఉన్నాము, అది కంటిన్యూ చేసేద్దామండి. లీలావతి మాలతి ఇద్దరు అన్నా చెల్లి వేషాలతోటి అడవిలో ఉన్నారు. మకరాంకుడు వాళ్ళకి కనపడ్డాడు. ఈ మకరాంకుడికి మగ వేషంలో ఉన్న లీలావతికి, పుష్కరుడి పేరుతో ఉన్న లీలావతికి ఫ్రెండ్షిప్ కుదిరింది. సరే మాట్లాడుకుంటూ ఒకసారి మకరాంకుడు తను ఇట్లా జయసింహుడి దగ్గర ఉంటున్నానని చెప్పి ఈ పుష్కరుడిని తీసుకుపోయాడు. తీసుకెళ్తే ఈ అమ్మాయి మగవేషం నుండి తండ్రితో మాట్లాడి తండ్రి ఆను పాను అన్నీ తెలుసుకుంది. కానీ ఆ అమ్మాయికి తండ్రి దగ్గర చేరిపోవాలని లేదు ఇమీడియట్గా. ఈ మకరాంకుడికి తనంటే ప్రేమ, ఇతన్ని స్వాధీనం చేసుకోవాలి. ఈ లోపల ఏమైంది, అక్కడ వెళ్ళినప్పుడు ఆయన అడిగాడు, ఏ వంశము, మీ నాన్న ఎవరు, ఏమిటంటే నేను గొప్ప వంశంలోనే పుట్టానండి అని తండ్రి పేరు మాత్రం చెప్పలేదు. వీళ్ళు తిరుగుతూ ఉండేవాడు మకరాంకుడు వీళ్ళ దగ్గరికి. తిరుగుతూ ఉండి లీలావతితో తను మాట్లాడదలుచుకునేవి, ఆ అమ్మాయి తనకి ఎట్లా గుర్తొచ్చింది, రాత్రి కల్లో ఎలా వచ్చింది, అవన్నీ ఈ పుష్కరుడి వేషంలో ఉన్న లీలావతికే చెప్తూ ఉండేవాడు. అక్క చెల్లి సంతోషంగా సరదా పడుతూ వింటూ ఉండేవాడు. ఒకనాడు ఈ మకరాంకుడు వీళ్ళ దగ్గరికి వస్తానని చెప్పి ఆ రోజు పొద్దునే వస్తూ ఉంటే అతనికి ఒక పొద దగ్గర పడుకుని ఉన్న ఒక మనిషి కనిపించాడు. ఎవడో వేటకు వచ్చినవాడు, ధనుర్బాణాలు పక్కనుండే పడుకుని ఉన్నాడు. పడుకుని ఉంటే ఒక పెద్ద సర్పం ఉంది అతని పక్కన. ఉలిక్కిపడ్డాడు. ఇతను వెళ్ళి కాళ్ళ చప్పుడు వేసరికల్లా సర్పం బారిన పడిపోవాల్సింది. వీడు వెళ్ళేసరికి పాము పారిపోయింది. ఇంకొంచెం ముందుకు వెళ్ళేసరికల్లా రెండో పక్క నుంచి ఒక సింహం వాడికేసే చూస్తుంది, పడుకున్న వాడికేసే. సింహం కానీ పులి కానీ కదలని వాటి మీద పడవు, చచ్చిపోయిన వాటి జోలికి వెళ్ళవు. మనుషులు పడుకున్నారనుకో స్టిల్గా ఉంటే వాళ్ళ జోలికి వెళ్ళవు అవి. వాడు కదిలితేనే, వాడు కదలటం కోసం చూస్తోంది. ఎప్పుడైతే ఈ సింహం చూస్తుందో, అయ్యో పాము నుంచి తప్పించుకుని వీడెవడో సింహం నోట్లో పడేందుకు సిద్ధంగా ఉన్నాడే అని చెప్పి దగ్గరికి వెళ్ళేసరికి వీడికి కనపడింది, వీడు శశాంకుడు, తన అన్నయ్య. ఓహో, ఏ వేటకో వచ్చి ఉంటాడు, దారి తప్పి రాత్రి వెళ్ళలేకపోయాడు ఇంటికి, ఈ చెట్టు కింద పడుకున్నాడు. తెల్లారేసరికి సింహం చేరింది అక్కడ. అక్కడి నుంచి వెళ్ళిపోదామనిపించింది. తన్ని 2 సార్లు చంపేందుకు ప్రయత్నం చేశాడు అన్నయ్య. ఓసారి మల్ల యుద్ధానికి పంపాడు, రెండోసారి ఇంటికి నిప్పు పెట్టే ప్రయత్నం చేశాడు తను పడుకున్న గదికి. వాడిని రక్షించబుద్ధి కాల, కానీ ఒక్క అడుగేస్తే నాన్న గుర్తొచ్చాడు వాడికి. అన్నయ్య మాట విను, అన్నయ్య చెప్పినట్టు ఉండు అని చెప్పాడు. చచ్చిపోతుంటే వదిలిపెట్టచ్చా, వాడు చేస్తే చేశాడు. వాడి చుట్టుపక్కల మాట విని ఆస్తి 2 భాగాలు అవుతుందన్న దురాశకి లోనే చేశాడు. నాకు ఇప్పుడు ఏమీ లేదు, నాకు ఆస్తి వద్దు, స్వాస్తి వద్దు. ఎవడైనా మనిషి ఉన్నా కూడా రక్షించేవాడిని కదా, సొంత అన్నయ్యని నేను చేయొచ్చా ఇట్లా? తప్పనిపించింది. అక్కడి నుంచి సింహాన్ని కొట్టాడు, కర్ర బాణం వేసి. కొట్టేసరికి సింహం వాడి మీదకి దూకింది. ఇద్దరు హోరాహోరీ పోరాడేసరికి అలా ఈ పోరాట శబ్దాలకి, అరుపులకి, కేకలకి శశాంకుడు లేచి కూర్చున్నాడు. లేచి కూర్చుని చూస్తే ఏముంది, సింహంతో తన పక్కనే సింహంతో పోరాడుతున్న తమ్ముడు కనపడ్డాడు. వీటికి తెలిసింది ఆ సింహం తన మీదకి దూకపోతుంటే తమ్ముడు అడ్డం పడుతున్నాడు. సింహం కాస్త చచ్చిపోయింది, కానీ దాన్ని పంజా ఇట్లా భుజాల మీద పీకేసింది మకరాంకుడు. అయితే ఏమైంది, మకరాంకుడు ఇద్దరు కావలించుకున్నారు ఒకళ్ళనొకళ్ళు. శశాంకుడు అన్నాడు, నేను నీకు ఎంత అన్యాయం చేయబోనాను, నువ్వు నన్ను బతికించేసావురా అంటే, ఇది ఒకటే కాదన్నయ్య, నీ మీద పాము కూడా పడిపోయింది, అది తప్పుకుని ఇది పడుతుంటే దీన్ని కొట్టాను అన్నాడు. అన్నాక ఏం చెప్పాడు,
నువ్వు ఓ పని చెయ్యి, నేను జయసింహుడి దగ్గరికి వెళ్ళి కట్టు కట్టించుకుంటా, వాళ్ళ దగ్గర మందులునే, వెజ్ ఉన్నాడు అక్కడ వైద్యుడు. నువ్వు ఇట్లా ముందుకెళ్తే ఇట్లా రైతు పల్లెల వైపుకి ఒక గుడిసుంది, ఒక గొర్రెల వాళ్ళ పాకుంది, అందులో పుష్కరుడు అని నా స్నేహితుడు ఉన్నాడు, వాళ్ళ చెల్లెలు కూడా ఉంటుంది. పొద్దున్నే వాళ్ళ ఇంటికి వస్తానని చెప్పాను నేను, వాళ్ళు నా కోసం ఎదురు చూస్తూ ఉంటారు. నువ్వు పోయి అక్కడికి వెళ్ళి నేను రావట్లేదని, నాకు సింహం వల్ల నాకు దెబ్బ తగిలిందని చెప్పు అని చెప్పేసరికల్లా సరే. శశాంకుడు ఏం చేశాడు, శశాంకుడేమో మా లీలావతి మాలతి ఉన్న గుడిసెకు బయలుదేరాడు. మకరాంకుడేమో భుజం సింహం పీకిందిగా, కట్టుకట్టించుకోవడానికి జయసింహుడి దగ్గరికి వెళ్ళిపోయాడు. ఆ గుడిసె దగ్గరికి వెళ్ళిన పుష్కరుడికి వాకిట్లో బిందెతో మంచినీళ్ళు తెస్తున్న లక్ష్మీ రూపంలో ఉన్న మాలతి కనపడింది. ఆ పిల్ల అందానికి మూర్చిపోయాడు వీడు. ఏమిటి ఇంత బాగుంది అమ్మాయి, రాజకుమార్ తల్లే ఉంది అని ఆశ్చర్యపోయి, నేను శశాంకుడిని, మకరాంకుడు వాళ్ళ అన్నయ్యని, మీ అన్న ఉన్నాడా అని అడిగారు. అన్న ఉన్నాడు, లోపల ఉన్నాడని లోపల తీసుకెళ్తే అప్పుడు ఈమె పుష్కరుడు మా శశాంకుడు చెప్పాడనమాట, ఇక్కడ యాక్సిడెంట్ లాగా అయింది, ఓ సింహం నా మీద పడితే మా తమ్ముడు దాన్ని పోరాడాడు, మరి దెబ్బలు తగిలినాయి, కట్టుకట్టించుకోవటానికి జయసింహుల వారి దగ్గర వెజ్జున్నట్ట అక్కడికి వెళ్ళాడు అని చెప్పేసరికి ఈ పుష్కరుడు నుంచుని పాడాన పడిపోయాడు. శశాంకుడిని సింహం పీకేసింది అనగానే కళ్ళు తిరిగిపోయినాయి. వీడికి అర్థం కాల. మంచి ఇద్దరు నీళ్లు తెచ్చి నీళ్లు చల్లి లేవదీస్తే ఏమిటి ఎందుకు అట్లా మూర్చిపోయి ఉంటే, నేను లీలావతి లాగా నటిస్తాను కదా ప్రతిసారి, అలా లీలావతి భావంలోకి వెళ్ళిపోయిన శశాంకుడి పేరు వచ్చేసరికి లీలావతి అయితే స్పృహ తప్పి పడిపోదు, అలాగే నేను పడిపోయాను. సరే కాసేపు కూర్చున్నాడు. ఆ అబ్బాయికి ఎంతసేపు ఆ లక్ష్మి మీదే ఉన్నాయి చూపులు. ఆ పిల్ల కూడా చక్కగా బాగున్నాడు, ఇతను వాళ్ళ అన్నయ్యే కదా, అన్నదమ్ములు. అక్కడి నుంచి అడిగింది, మీరు ఎట్లా మీ ఇద్దరు ఎట్లా కలిశారు, మీ ఇద్దరు ఏదో విడిపోయారని చెప్పాడే మాకు మకరాంకుడు అంటే, అవును నేను పొరపాటు చేశాను, నా తమ్ముడితోటి నేను వైరం కొని తెచ్చుకున్నాను అనవసరంగా, వాడు చాలా మంచివాడు, మా నాన్నలాగా చాలా సహృదయుడు, నేను ఇది ఎట్లా ప్యాచప్ చేసుకోవాలో కూడా నాకు అర్థం కావట్లేదు అని చెప్తే, లక్ష్మి పుష్కరుడు ఇద్దరు బాగా ఓదార్చారు. ఇప్పుడు కలిసిపోయారు మీ ఇద్దరు, హాయిగా కులాసాగా కలిసి ఉండండి, మీ తండ్రి లేడు తల్లి లేదు, అన్నదమ్ములే కదా కలిసి ఉండాలి. ఇప్పుడు మేము చూడండి మాకెవరు లేరు, మేము ఇద్దరం కలిసి ఉండట్లా, ఏముంది ఒక రాజ్యం 2 ముక్కలు అయితే అవుతుంది, ఏమైపోతుంది, ఎవడి ముక్క వాడు పాలించుకోండి చక్కగా అని బాగా ఎంకరేజ్ చేశారు. సరే మకరాంకుడు శశాంకుడిని కలిసిపోవాలని ఇతను ఊహించుకున్నాడు. ఇంతలో అక్కడికి వెళ్ళాడు కదా, మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయాడు. ఇక్కడ వీళ్ళకి చెప్పి ఓ 2-3 గంటలు వీళ్ళ దగ్గర కూర్చుని మకరాంకుడు కోసం వీళ్ళు వండిన వంటంతా తిని శశాంకుడు జయసింహుడు ఉన్న దీని దగ్గరికి వెళ్ళి తమ్ముడికి చెప్పాడు, ఆ పుష్కరుడు ఏమిటోరా నీకు సింహం పీకిందనగానే కళ్ళు తిరిగి పడిపోయాడు విచిత్రంగా అంటే, అబ్బో ఏం లేదు, అతనికి నేనంటే చాలా ప్రేమ, అది ఇది అని మాట్లాడుకున్నాక శశాంకుడు చెప్పాడు, ఆ లక్ష్మి చాలా నచ్చింది నాకు, అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అని అడిగేసరికల్లా సరే పెళ్లి చేసుకుందు కానీ ఈ జయసింహుడితోటే చెప్పారు. ఆ రోజు వచ్చాడు కదా పుష్కరుడు, అతని చెల్లెల్ని మా అన్నయ్య పెళ్లి చేసుకుంటానంటున్నాడు అంటే, సరే పెళ్ళి ఇక్కడే చేసుకుందాం, ఇక్కడే చేస్తాను, వాళ్ళు కూడా అడవిలో ఉండే పిల్లలు ఎవరు లేరు, అన్నా చెల్లియే ఉన్నారు, పెళ్ళి ఇక్కడ చేద్దామంటే ఈ మకరాంకుడు కనిపించింది. నాకు కూడా లీలావతి దొరికితే ఎంత బాగుంటుంది, దొరకట్లేదు నాకు, నేను ఎట్లా తెచ్చుకోవాలో తెలియటం లేదని అక్కడికి వెళ్ళి వాళ్ళని పెళ్లి అప్పచెప్తే ఈ పుష్కరుడు ఏమన్నాడు, నిజంగా చెప్పు నీకు లీలావతిని పెళ్లి చేసుకోవాలని ఉందంటే, అక్షరాలా ఉంది, వాళ్ళ నాన్నకి రాజ్యం లేకపోయినా ఆయన అడవిలో ఉన్నా ఎలా ఉన్నా సరే లీలావతే కావాలి, ఎందుకంటే నేను మల్లుడితో యుద్ధం చేసినప్పుడు ఆ అమ్మాయికి నేను ఫలానా రాజ్యం తాలూకు చిన్న కొడుకు కుమారుడు అని తెలియదు, ఆ అమ్మాయి ఊరికే ఆ రాజుగారి దగ్గర పెరుగుతున్నటువంటి ఆయన శత్రువు యొక్క కూతురు, అప్పుడు ఆ అమ్మాయికి రాజ్యం లేదు, రాజ్యం ఉన్నది ఎవరికి, మాలతికి, లీలావతికి ఏం లేదు, రాజుగారి పెంపుడు కూతురు, ఆయన తన కూతురు కోసం ఆ పిల్లని చేరదీశాడు కానీ దానికేమో రాజ్యమో భోజ్యమో ఇద్దామని అయితే కాదు, కానీ నాకు పెళ్లి చేసుకోవాలని ఉందని చెప్పేసరికి మీరు పెళ్లి ఏర్పాట్లు చేసుకోండి, లీలావతి వచ్చే ఏర్పాట్లు మేము చేస్తామన్నారు. ఎట్లా అంటే సమాధానం లేదు, నీకెందుకు నేను తెప్పిస్తా కదా. అక్కడి నుంచి సరే పెళ్లి ఏర్పాట్లు అయినాయి. సరే పెళ్లి ఏర్పాట్లకి అన్న చెల్లి కలిసి వెళ్ళారు అక్కడికి. అంతా ముహూర్తం దగ్గర పడేసరికి అమ్మాయిని తయారు చేసి తీసుకొస్తామని చెప్పి ఇద్దరు అక్క అన్న తమ చెల్లె వేషంలో ఉన్నారుగా, వీళ్ళు కుటీరంలోకి వెళ్ళారు. వాళ్ళు వచ్చేటప్పుడే తమ సామాన్లన్నీ తెచ్చుకున్నారు. చక్కగా లోపలికి వెళ్ళి తమ రాజకుమార్తెల అలంకారాలన్నీ బయట తీసి అమ్మాయి మగవేషం తీసేసింది. ఇద్దరు చక్కగా డ్రెస్ అయిపోయి బయటకు వస్తే పుష్కరుడేడి అన్నారు. ఇదిగో పుష్కరుడు అని చూపించింది.
ఇప్పుడు ఇన్నాళ్ళు పుష్కరుడి వేషంలో ఉన్నది ఎవరు? లీలావతి. లీలావతి. ఎప్పుడైతే ఆడపిల్లల స్వరూపంలో కనపడ్డారో వాళ్ళని గుర్తుపట్టాడు జయసింహుడు. ఈ పిల్లలు తమ పిల్లల్లాగా ఉన్నారు. ఆయన ఆశ్చర్యపోయాడు, ఏమిటమ్మా ఇది అన్నాడు. అనేసరికి మాలతే చెప్పింది, మా నాన్న లీలావతిని ఇక్కడికి పంపించేద్దాం అనుకున్నాడు, అది లేకుండా ఉండలేక నేను వచ్చేసాను. మా నాన్నకి చెప్పి రాలేదు, మా నాన్నకి చెప్పలేదు, కానీ ఆయనకి వార్త వెళ్ళింది, ఎప్పుడో వస్తాడు. సరిగ్గా అదే సమయానికి గొర్రెల కాపర్లు కొందరు ఇచ్చిన వార్తలు తెలుసుకుని తన కూతురు పెంపుడు కూతురు ఇక్కడ ఉన్నారేమో చూడడానికి ఈయన కూడా బయలుదేరి వచ్చాడు. వీరసింహుడు కూడా, ఈ శక్తిసింహుడు, వీరసింహుడు కదా ఆయన పేరు, శక్తిసింహుడు రాజుగారి తమ్ముడు, మాలతి వాళ్ళ నాన్న. ఆయన వచ్చేసరికల్లా పెళ్ళి అయిపోయింది. ఇక్కడ ఇద్దరు ఆడపిల్లలు చక్కగా పెళ్ళిళ్ళు చేసేసుకుని మకరాంకుడిని శశాంకుడిని పెద్దండ్రికి దండాలు పెడుతున్నారు. దండం పెట్టే సమయానికి వచ్చేసరికి ఆయన నిర్ఘాంతపోయాడు. ఇదేమిటి ఇట్లా చేశారు? కానీ ఆయనకి మెల్లిగా అర్థమైంది, నేను చేసిందే పొరపాటు. మా రాజ్యంలో ఉన్న ప్రతి వాళ్ళకి జయసింహుడే కావాలి. ఆయనే మంచి రాజు, ఆయన కూతురే మంచి పిల్ల. నేను ఎప్పటికీ ప్రజల మనసు గెలవలేకపోయాను. కానీ శశాంకుడు తను పొరపాటు చేసిన మళ్ళీ సర్దుకుని తన తమ్ముడిని కలుపుకున్నాడు. నేనేమో అలా ఎందుకు చేయలేకపోతున్నాను నేను అని చెప్పి అన్నకి దండం పెట్టేశాడు. నువ్వు వచ్చి నీ రాజ్యం ఏలుకో, నేను నీ తమ్ముడుగా నీకు సహాయం చేస్తా. నేను రాజుగా ఉండలేను. నేను రాజుగా ఉన్నా కూడా రాజుకి తరతమ భేదం ఉండకూడదు. అందరూ ఒకటే, భగవంతుడు లాంటివాడు రాజు. నేను అట్లా ఉండలేకపోతున్నాను, నేను తమ్ముడుగానే ఉంటాను అని చెప్పేసి అన్నయ్యని తీసుకెళ్ళిపోయాడు. ఆడపిల్లలిద్దరూ చక్కగా శశాంకుడిని మకరాంకుడిని పెళ్లి చేసుకుని వాళ్ళ అవంతి నగరానికి వెళ్ళిపోయారు. తర్వాత కాలంలో వీళ్ళకి ఆడపిల్లలే కదా ఉంది. ఈ కాశ్మీర రాజ్యాన్ని అన్నదమ్ములిద్దరూ చెరిసగంగా పరిపాలించారు. చెరిసగంగా మరి మాలతి కూడా మా అక్క చెల్లి కలిసి ఉండాలని భావిస్తుంది. అలా కథ కంచికి మనం ఇంటికి. నమస్తే. నమస్తే జయ.